నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. ప్రత్యేక ఆహ్వానం మేరకు అయోధ్యకి బయలుదేరిన సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కుటుంబ సభ్యులు. అయోధ్య రామ మందిరం ఆవిష్కృతం నేడే. మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య ముహూర్తం. ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న ప్రధానమంత్రి మోడీ. రామనామ స్మరణతో మార్మోగుతున్న ఊరు వాడ. 84 సెకండ్ల పాటు కొనసాగనున్న కార్యక్రమం. అయోధ్య నగరం మొత్తం 10,000 సీసీ కెమెరాలు. అయోధ్యకు విఐపీల తాకిడి. అయోధ్యకు 100కు పైగా చార్టర్ విమానాలు. దేశవ్యాప్తంగా అయోధ్యకు 1000 రైళ్లు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత హెలికాప్టర్లో పూల వర్షం. అయోధ్య శ్రీరామునికి వెల్లువెత్తిన కానుకలు. 2100 అడుగుల గంట, 108 అడుగుల అగరబత్తి, 400 కిలోల తాళం, 300 కిలోల చెవి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే కెమెరాలు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మోదీ స్పీచ్. ప్రపంచవ్యాప్తంగా లైవ్. అతిథుల్లో 50 మంది విదేశీ ప్రతినిధులు. ఏడాదికి ఒకరోజు రాముడికి సూర్యుడే తిలకందిద్దే ఏర్పాటు.